భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర భక్త. ఎవరండి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. నేను రజని కోసం వచ్చాను. ఓహో, అలాగా, రండి, దయచేయండి. స్వామి శ్రీజన ప్రియానాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవితాం. అమ్మా, రజని బెజవాడలోనే ఉంది, నాతో పాటు రాలేదు. సరసి జనైనే సరోజహస్తే తవత్రాంసు గంధమాల్య శోభే. రజనితో మీకేం పని? నేను రజని చిన్ననాటి ఫ్రెండ్ని. ఇన్నాళ్ళు తన అడ్రస్ కోసం వెతుకుతున్నాను. మొన్న రేడియోలో మీరు కోరిన పాటల కార్యక్రమంలో రజని మాట్లాడితేను దాని ద్వారా అడ్రస్ తెలుసుకొని వచ్చాను. బావుంది. ఈ రోజుల్లో కూడా స్నేహానికి ఇంత విలువనిచ్చే మిమ్మల్ని చూస్తుంటే బహుముచ్చటేస్తోంది. బై ద బై, నా పేరు కృష్ణమోహన్, రజని వాళ్ళ హస్బెండ్ని. ఆ, తను మా పిన్ని గారికి ఒంట్లో బాగాలేదని బెజవాడలోనే ఉండిపోయింది. ఈ రోజు శుక్రవారం అని రజని బదులు నేనే పూజ చేస్తున్నాను. ఆ, ఆ, రజని ఎప్పుడు వస్తుందండి? 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఆ, సరే, నేను 2 రోజులు అయ్యాక వస్తానులేండి. ఓకే. ఓ గంట ఆగితే పూజ అయిపోతుంది. తీర్థం తాగి వెళ్దురు గాని ఉండండి. అంటే ఈ మానవుడు ఇంకా గంట సేపు మంత్రాలు చదువుతూనే ఉంటాడా? పర్వాలేదులేండి, నేను మళ్ళీ వస్తాను. ఉంటానండి. సరే, శుభం. పార్శ్వే పద్మజ సిద్ధ పద్మినిధిభి యుక్తాం సదా శక్తిభి. ఇదేం ఫోన్ రా తండ్రి, గంట నుంచి ట్రై చేస్తున్నా ఎంగేజ్ వస్తుంది. రజని భర్త రిసీవర్ తీసి పక్కన పెట్టేసి ఏ పూజ చేస్తున్నాడో ఏంటో. అమ్మయ్యా, ఇప్పటికి రింగ్ అవుతోంది. వెంకటేశాయ గోవింద పద్మనాభ. హలో హలో, నేను మోహనాన్ని మాట్లాడుతున్నాను. ఆ, మోహనవా? అదే కృష్ణమోహన్ని మాట్లాడుతున్నాను. ఆ, కృష్ణమోహన్ గారు, నేను రజని ఫ్రెండ్ మహాలక్ష్మినండి. ఓ, మీరా? బాగున్నారా? బాగున్నానండి. రజని వచ్చిందా? వచ్చింది. స్నానం చేస్తున్నట్లుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తారా? నేను వచ్చేస్తున్నానండి, నేను వచ్చేస్తున్నాను. ఏమే, నువ్వు ఆ పూలమాలని దేవుడికి హారతిచ్చే టైంకైనా అందించలేవేమో, అంత నెమ్మదిగా కడుతున్నావు. నేనేం నెమ్మదిగా కట్టట్లేదు, మీరే ఎక్కువగా కంగారు పడుతున్నారు. అంటే అంటే ఏమిటన్నమాట? నేను తొందరపాటు వెధవననే? ఏమో, అది మీకే తెలియాలి. సర్లే, తర్వాత మాట్లాడదు గాని ముందు పని కాని. అబ్బబ్బా, ఈ కాలింగ్ బెల్ ఒకటి మధ్య మధ్యలో వెధవ డిస్టర్బెన్స్. నమస్కారం అండి. ఓ, మీరా? రండి. ఆ, రండి. రజని, ఉమ్, రజని, అవును మీదంతర్వేదేనా? అవును, మీ నాన్నగారి పేరు? రామగోపాల్ శాస్త్రి. రజని వాళ్ళ నాన్న పేరు దాస్ కదా? ఇంతకీ మీరెవరో చెప్పలేదే? సారీ, నా పేరు మహాలక్ష్మి. మాది కూడా అంతర్వేదే. నాకు కూడా రజని అని ఒక ఫ్రెండ్ ఉండేది. తన అడ్రస్ కోసం వెతుకుతున్నాను. మొన్న మధ్య జపాఫూర్ కార్యక్రమంలో మీరు యాంకర్ మధుమిత గారితో మాట్లాడడం విన్నాను. అవునవును, మాట్లాడాను. మీ ఫ్రెండ్ పేరు కూడా లక్ష్మి అన్నారు కదా? బహుశా మా రజని మీరే అయి ఉంటారు అనుకున్నాను, అందుకే వచ్చాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అయ్యో భలేవారే, ఇందులో డిస్టర్బ్ అవడానికి ఏముంది? పాపం చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు. చూడండి లక్ష్మి గారు,
దైవధ్యానాన్ని మించింది వేరొకటి లేదు. ఈ సకల లోకాన్ని నడిపించే జగన్నాటక సూత్రధారి ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుపుతాడో ఎవ్వరం చెప్పలేం. మీరు చక్కగా పూజలు వ్రతాలు గట్రా చేసి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. అలాగేనండి, వస్తాను. నమస్తే. ఉమ్, ఏమిటలా శిలా విగ్రహంలా నిలబడిపోయావు? నువ్వు కూడా మీరు కోరిన పాటలు మేం వినే నాటికలు అంటూ రేడియోలకు టీవీలకి ఫోన్లు చేసి తగలడి ఫోన్ బిల్లు పెంచకు. నీకంతగా టైం పాస్ కాకపోతే ఏ రామకోటో రాసుకో, లేకపోతే లక్ష్మీ స్తోత్రమో ఏ విష్ణు సహస్రనామమో చదువుకో. అర్థమైందా? ఉమ్. తలాడించింది చాలు గాని వెళ్ళి త్వరగా పూలు మాలగట్టు, పూజకి టైం అవుతోంది. క్రిమినల్ ఇష్యూని. క్రిమినల్ ఏంటో చెప్పండి సార్. జనరల్ గా మర్డర్ కేసుల్లో ఎలాంటి శిక్ష పడుతూ ఉంటుంది? మర్డరా? అంత షాక్ అవుతారెందుకు? జస్ట్ అలా తెలుసుకుంటున్నాను. ఒకవేళ మర్డర్ చేసింది ఫలానా అని తెలిస్తే ఎవిడెన్స్లు ఉన్నాయా సార్? ఎవిడెన్స్ ఏమో తెలియదు, ఉండొచ్చు. అయినా డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఎవిడెన్స్లకేం కొత్త? అలా జరిగితే పడే శిక్ష గురించి చెప్పండి. అది కోర్టు నిర్ధారించే దాన్ని బట్టి ఉంటుంది సార్. మేబీ లైఫ్ పడొచ్చు, అంతకంటే తక్కువ శిక్ష పడొచ్చు. ఉరి వరకు నెగిటివ్ గానే ఆలోచిద్దాం. వీలైనంత తక్కువ శిక్ష పడాలి. లేదంటే ఇలాంటి కేసు నుంచి బయటపడడానికి ఉన్న బెటర్ వే ఏంటి? మర్డర్ చేసిన ఏ వ్యక్తికైనా నేనిచ్చే సలహా ఒకటే సార్, వెంటనే పోలీసులకి సరెండర్ అయిపోమంటాను. సరెండర్ అయిపోవడమా? అంటే తనకు దాన్ని దొరికిపోవడమేగా. తనలా అడిగాడంటే దాని అర్థం ఏమై ఉంటుందో మీరే ఊహించండి మేడం. అలా అడిగాడని తనే మర్డర్ చేశాడని ఎందుకు అనుకోవాలి? వేరెవరి గురించో వేరెవరినో సేవ్ చేయడానికి తన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? అవును, మీరన్న దాంట్లోనూ పాయింట్ లేకపోలేదు. నేచర్ ఆఫ్ ద ఇన్సిడెంట్ కంటే నేచర్ ఆఫ్ ద పర్సన్ ముఖ్యం. మీరు ఆ కోణంలోంచి ఆలోచించండి. ఐఎమ్ సారీ, మీరన్నదే కరెక్ట్. అలాగే ఆలోచిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలో అది చెప్పండి. ఇప్పటికిప్పుడు మనం చేయగలిగింది కూడా ఏం లేదు మేడం. అజయ్ తనంతట తాను సరెండర్ అయ్యాడు కనుక వితిన్ 24 hours, అంటే ఈ రోజే అజయ్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. కేసు పరిస్థితిని బట్టి అజయ్ని పోలీస్ కస్టడీకి గాని జ్యుడిషియల్ కస్టడీకి గాని పంపడం జరుగుతుంది. ఏ కస్టడీకి పంపినా బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ అటువంటి అటువంటి పరిస్థితి ఉండదు మేడం. తనంతట తాను సరెండర్ అయ్యాడు కనుక ఇది బెయిలబుల్ క్రైమ్ కింద రిజిస్టర్ అవుతుంది. దెన్ ఓకే. కోర్టుకెళ్ళి మొత్తం మ్యాటర్ నేను గ్యాదర్ చేస్తాను. స్టేషన్లో కూడా కేసు ఎలా రిజిస్టర్ అయిందో చూసి బెయిల్ పేపర్స్ రెడీ చేస్తాను. ప్లీజ్ మీరు ఆ పని చేయండి. నో ప్రాబ్లం మేడం, అదెంత పని, అదంతా నా చేతుల్లోనే ఉంది. కానీ మీ డౌట్ ఏంటో చెప్పండి. బెయిల్ కోసం షూరిటీ ఉండటానికి ఎవరైనా కావాలి మేడం. నేనున్నాను కదా. మీరున్నారు నిజమే, కానీ మీరున్న పరిస్థితి. మనసుకు వచ్చిన కష్టాన్ని భరించలేం, కానీ శరీరాన్ని కొంచెం కష్టపెట్టడంలో అంత భరించలేందేం లేదులేండి. కాకపోతే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే హాస్పిటల్కి కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. దానికేం ప్రాబ్లం లేదు మేడం, నేను టచ్లో ఉంటాను కదా. ఓకే, థ్యాంక్స్. డిలే అయ్యే పరిస్థితి ఉండదు కదా. నథింగ్ టు వర్రీ, నేను అదే పని మీద ఉంటాను. ఫోన్ చేసుంటే నేనే మీ దగ్గరికి వచ్చుండేవాడిని కదా. అంత టైం లేకపోయిందండి. ఎన్నో కేసులు చూశాను గాని అటు నరకం ఇటు యాతన అన్నట్టున్న కేసును చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం మేడం. విధిరాతని ఎవరు తప్పించలేరండి. ఈ డబ్బు దొరకపోయింటే అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. లాయర్ గారు, ఇదిగో డబ్బు. మీ దగ్గరే ఉంచండమ్మా. బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్పి పెట్టాను సెక్యూరిటీ బాండ్ రెడీ చేసి పెట్టమని. మీ పేరు చెప్పగానే మహాలక్ష్మి గారిక అయితే ముందే రెడీ చేసి పెట్టడంలో ఇబ్బంది లేదన్నారు. బ్యాంకులో డబ్బిచ్చి బాండ్స్ తీసుకెళ్ళామంటే చాలు, అజయ్ గారు మనం ముందున్నట్లే. మరి వెళ్దామా? ఓకే, నడవగలరా? మరేం పర్వాలేదు. నేను పట్టుకుంటాను, వెళ్దాం. కూర్చోండి. చెప్పండి.
ఇదిగోండి బెయిల్ పేపర్స్ తెచ్చాం. మీ ఫార్మాలిటీస్ అవి పూర్తి చేస్తే. మా ఫార్మాలిటీస్ ఏమిటాయి లాయర్ గారు? చెప్పండి. 2 సంతకాలు పొడిచారనుకోండి అయిపోద్ది. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఇక్కడ ఓ సంతకం పెట్టేయండి అమ్మా. ఈ కింద పేపర్ మీద సంతకం పెట్టినామా? ఏదో మాట వరుసకి చెప్పడం కాదు కానీ నా సర్వీస్ లో ఒక స్నేహితుడి కోసం కదిలే పరిస్థితి లేక. మేడం పర్వాలేదు మేడం, మీరు రిలాక్స్ అవ్వండి. పర్వాలేదులేండి, కూర్చోండి. అజయ్ విషయం ఎంతవరకు వచ్చిందండి? స్టేషన్కి వెళ్ళాను, కోర్టు కూడా వెళ్ళాను మేడం. బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారమ్మా. చేశారా? వెరీ గుడ్. కానీ ఒకటే ప్రాబ్లం మేడం. ఏంటండి అది? బెయిల్ ఇవ్వటానికి అడిగిన సెక్యూరిటీ బాండ్ చాలా పెద్ద అమౌంట్ అమ్మా. ఎంత? 10 లక్షలు మేడం. 10 లక్షలా? అవును మేడం. ఆ ఎంఎన్ ధనరావన్న తను మామూలు వ్యక్తి కాదు గనక పోలీసులే కాదు కోర్టు కూడా ఈ కేసుని చాలా సివియర్గా తీసుకుంటున్నారమ్మా. తప్పదు కదా. అయినా అజయ్ని సేవ్ చేయడానికి 10 లక్షలు కాదు, ₹1,00,00,000 ఖర్చయినా పర్వాలేదు. నాకు డబ్బు కంటే మనిషి ముఖ్యం. అమౌంట్ మీకు ఎప్పట్లోగా కావాలి? మనం ఎంత త్వరగా అరేంజ్ చేయగలిగితే అజయ్ గారిని అంత తొందరగా బయటికి తీసుకురావచ్చమ్మా. సరే, నేను అమౌంట్ అరేంజ్ చేసి మీకు ఫోన్ చేస్తాను. మీరు ఆఫీస్లోనే ఉంటారుగా? ఉంటా మేడం. లేదంటే నా మొబైల్ నెంబర్ ఉంది కదా. ఓ, సరే, అమౌంట్ అరేంజ్ కాగానే మీ మొబైల్కి ఫోన్ చేస్తాను. వస్తానమ్మా. థ్యాంక్ యూ.